షాక్ తగిలింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లు, ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. నాగేంద్ర, ఆల్మోస్ట్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఎవరో ఒకరు చేరుతూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి. తాజాగా ఇప్పుడు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా చేరిపోతున్నారు. ఇంకెవరెవరు చేరిపోతున్నారు? థ్యాంక్ యూ సతీష్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్షణ చేపట్టింది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి కట్టుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పాటు మరొకవైపు వారంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మరొక ఎమ్మెల్యే కారు వదిలి ప్రస్తుతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనే రాజేంద్ర నగర్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు తిరుపతి వెళ్ళబోతున్నారు. తిరుపతి నుండి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సాయంత్రం 7 గంటలకు చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కానీ మరికొంతమంది కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈయనతో పాటు మరికొంతమంది రంగారెడ్డి, అదేవిధంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. దాంట్లో ప్రధానంగా మరొకవైపు ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మరికొంతమంది 4 నుంచి 5 ఎమ్మెల్యేలు మరొక 2-3 రోజులు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రేపు సాయంత్రం 7 గంటలకి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.